హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ అలాగే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మొత్తం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో టోటల్ 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్స్. సో ఈ 4 రౌండ్స్కి సంబంధించి ఇన్డెప్త్ డిస్కస్ చేస్తాను. సో ఈ ఫస్ట్ రౌండ్లో అప్లై చేసుకుంటే ఏమవుతుంది, సెకండ్ రౌండ్కి అప్లై చేసుకుంటే ఏమవుతుంది, సో సీట్ వచ్చి జాయిన్ అవుతే ఏమవుతుంది, జాయిన్ అవ్వకుంటే ఏమవుతుంది. సో మనకి ఒక రౌండ్లో ఏంటంటే మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని డీబార్ చేస్తారు. సో ఆ రౌండ్ ఏంటి, అలాగే ప్రతి రౌండ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎంత ఫీ ఉంటుంది, అలాగే చాలామందికి డౌట్ వచ్చేసి సో మీకు కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి కంపల్సరీ అప్లై చేసుకోవాలా, అలాగే అందరి డౌట్ ఏంటి, సో ఎన్ని మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. సో అన్న మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మేము ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకుంటే సీట్ వస్తుందా లేదా సో అనేది అడుగుతూ ఉంటారు. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటే సో ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. టోటల్గా మొత్తం అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. సో మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో ఈ 4 రౌండ్స్కి సంబంధించి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం సో మీరు ఎలా ప్రయారిటీ లిస్ట్ పెట్టుకోవాలి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ని అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, సో ప్రతి రౌండ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు, నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. పర్సనల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. సో అలాగే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి లేటెస్ట్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి 14th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, 16th నుంచి చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ అనేది 23rd ఆగస్టున మీకు వచ్చిందో లేదో తెలుస్తుంది, ఓకేనా. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాను, కానీ చాలామంది ఆల్రెడీ డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోలో, చాలామంది అడుగుతుంటారు కాబట్టి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ రౌండ్ యొక్క షెడ్యూల్. నెక్స్ట్, ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ దేనికి ఉంటుందంటే సో మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్కి అలాగే బీడీఎస్ సీట్స్కి సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, ఓకేనా. ఎంబీబీఎస్కే కాదు, బీడీఎస్కి ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా సో ఈ యొక్క కౌన్సిలింగ్కే మీరు అప్లై చేసుకోవాలి ఆల్ ఇండియా కోటాలో. అండ్ ఫస్ట్ థింగ్ మీకు ఒకటి ఇక్కడ క్లారిఫై చేస్తాను. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్, మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అన్న. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అందరూ అప్లై చేసుకోవాలా, సో ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారా, సో ఇలా చాలామంది చాలా డౌట్స్ అడుగుతారు. సో ఆల్ ఇండియా కోటాకి కంపల్సరీ అప్లై చేయాలని, సో అలా ఏముండదు. ఆల్ ఇండియా కోటా సపరేట్, స్టేట్ కోటానే సపరేట్. సో మీరు ఆల్ ఇండియా కోటాకి మీ ఇష్టం, అప్లై చేస్తే చేసుకోవచ్చు, సో అప్లై చేయకుండా కూడా స్టేట్ కోటాకి అప్లై చేసుకున్న చాలు, ఓకేనా. సో మీరు ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి 2 డిఫరెంట్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలనిపిస్తే చేయండి, సో లేకపోతే స్టేట్కి అప్లై చేసుకున్నామన్నా చాలు అనుకుంటే స్టేట్లోకి మీకు అప్లై చేసుకోవచ్చు. 2 మ్యాండేటరీ ఏం కాదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్, సో చాలామంది అడుగుతుంటారు అన్న ఈ ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్, ఓకేనా, నేను బీడీఎస్ గురించి మాట్లాడట్లేదు, ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటే సో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటే ఎన్ని మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అన్న అని అడుగుతుంటారు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో మీరు ఆల్ ఇండియా కోటాలో 610 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చింటే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో వెళ్ళండి, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయి. అంటే 610 అబోవ్ వస్తే అందరికీ సీట్ వస్తుందా అని నేను చెప్పలేను, ఓకేనా. 610 వచ్చిన అందరికీ సీట్ వస్తుందా లేదో మనకు తెలీదు, కానీ మోర్ దెన్ 610 మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఎవరైతే స్టేట్లో బార్డర్ మార్క్స్ ఉంటారో సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మన స్టేట్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నాం కదా. సో మన స్టేట్లోని టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో సో మీరు ఆల్ ఇండియాలో మంచి కాలేజెస్లో జాయిన్ అవుతే స్టేట్లో ఉన్న బార్డర్ మార్క్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే మీ యొక్క ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకేనా. ఓపెన్ కేటగిరీ ఓబీఎస్ ఈడబ్ల్యూఎస్ మోర్ దెన్ 610 మార్క్స్ ఉన్న వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎస్సీ వాళ్ళు మోర్ దెన్ 480 మార్క్స్ ఉన్న వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎస్టీ వాళ్ళు మోర్ దెన్ 450 మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేనేం చెప్తున్నానంటే సో ఇన్ని మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే సో మీకు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది ఎక్కువే ఉంటుంది, 610 కాదు ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ మనం కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా ప్రెడిక్ట్ చేస్తాం కానీ ఎగ్జాక్ట్ చెప్పలేం కదా. కానీ ఒక సేఫ్ మార్క్స్ కోసం మీకేం చెప్తున్నానంటే సో ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని. ఓకేనా. సో ఈ మార్క్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకేనా. సో నేను ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒకవేళ అన్న మాకు 610 కన్నా తక్కువ వచ్చాయి, సో 480 కన్నా 450 కన్నా తక్కువ వచ్చాయి, మేము అప్లై చేసుకోకూడదు అంటే అలా ఏం లేదు. సో మీరు నీట్లో క్వాలిఫై అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ 90% ఈ మార్క్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టం. సో ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే సో మీరు అప్లై చేసుకుంటే మీకు ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి సో ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్ ఇండియా కోటాకి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కోసం మీరు అప్లై చేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. సో మీరు బీడీఎస్ కోసం చూస్తుంటే అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ కోసం చూస్తుంటే సో మీ ఇష్టం, మీకు ఎన్ని మార్క్స్ ఉన్నా అప్లై చేసుకోండి. సో మీరు ట్రై చేయండి ఆల్ ఇండియా కోటాలో. అండ్ ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ దేనికోసం ఏ సీట్స్ ఉంటాయో ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. సో ఈ ఆల్ ఇండియా కోటాలో మనకి ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీలో 100% ఆఫ్ ద సీట్స్ ఈ ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. అలాగే ఎయిమ్స్లోని 100% ఆఫ్ ద ఎంబీబీఎస్ సీట్స్ ఈ ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. అలాగే జిప్మర్లో ఓపెన్ కోటా సీట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేస్తారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి, ఆ సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్స్ కూడా ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. అలాగే ఈఎస్ఐసి కోటా 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ ఆల్ ఇండియా కోటా కిందకి అప్లై చేస్తారు. అలాగే కొద్దిమందికి ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో చాలామంది అప్లై చేసుకున్నారు కదా ఈఎస్ఐసి సర్టిఫికేట్, ఐపీ వార్డ్ సర్టిఫికేట్. సో వాళ్ళు కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. ఓకేనా. అలాగే 100% డీమ్డ్ కాలేజెస్లో సో ఇవి పేమెంట్ సీట్స్ లాగా ఓకేనా 20 to 25 lakhs 18 lakhs పైనే అలా బడ్జెట్ ఉంటుంది సో పర్ ఇయర్కి. సో 100% డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మీరు ఆల్ ఇండియా కోటా ద్వారానే అప్లై చేసుకోవాలి. సో నేను చెప్తున్నాను కదా చాలామంది ఈ ఇయర్ సో మన ఛానల్ నుంచి అవగాహన కల్పించాము. సో ఎవరికైతే సో ఈ ఐపీ కోటా ఉంటుందో సో వాళ్ళు అప్లై చేసుకోండి, మీకు బెనిఫిట్ అవుతుందని చాలామంది ఈ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఐపీ కోటా కిందకి అప్లై చేసుకున్నారు సర్టిఫికేట్కి. సో మీరు సర్టిఫికేట్ మీ దగ్గర ఐపీ కోటా ఇన్ష్యూర్డ్ పర్సన్స్ కోటా సర్టిఫికేట్ ఉంటే సో మీకు సీట్ రావాలి అంటే స్టేట్ కోటా ద్వారా కాదు ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. ఈ ఐపీ సర్టిఫికేట్ మీకుంటే సో ఇప్పుడు నేను షెడ్యూల్ చూపించాను కదా, ఆ ఆల్ ఇండియా కోటాకి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. సో అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్స్కి నేను ఏఎఫ్ఎంసీ గురించి చెప్పాను కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ గురించి సపరేట్ వీడియో చేశాను, మీరు ఇంకా చూడండి. ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడం. సో ఓకేనా. నెక్స్ట్ ప్రతి రౌండ్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్లీ ఒక్కటి చెప్తాను. సో ఫస్ట్ రౌండ్ 1 కౌన్సిలింగ్ ఉంది. సో రౌండ్ 1 కౌన్సిలింగ్కి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, అంటే మీ కాలేజెస్ మీరు ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. మీకు ఏ కాలేజెస్లో సీట్ కావాలనుకుంటున్నారో ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, దాన్ని చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అంటారు. సో ఆ తర్వాత మీరు పెట్టుకున్న ఆర్డర్ ప్రకారం సో మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా మీరు రిపోర్ట్ చేయాలి. ఓకేనా. మీరు ఇండియాలో ఎక్కడొచ్చినా సరే
సో మీరు వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది జనరల్ ప్రొసీజర్. సో ఫస్ట్ ఆల్ ఇండియా కోటా గురించి చెప్తాను చూడండి. సో ఆల్ ఇండియా కోటాలో అదే, సో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇదంతా నేను చెప్పిందే ఉంటుంది. సో మీరు ఓకేనా, సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ వీళ్ళు డేట్ ఇస్తారు కదా, ఆ డేట్ లోపు వెళ్ళి మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్. సో ఇది ఆల్ ఇండియా కోటా ఇలా స్టార్ట్ అవుతుంది. అయితే అన్న మాకు ఆల్ ఇండియా కోటాలో ఒక కాలేజ్ వచ్చింది, సో మేము ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేయాలి అనుకుంటున్నాము. ఓకేనా, సెకండ్ రౌండ్లో మంచి కాలేజ్ కోసం ట్రై చేయాలి అనుకుంటున్నాము. సో మేము ఏం చేయాలి? సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చి ఉంటుంది. సో సీట్ వచ్చి ఉంటుంది. సీటు వచ్చిన తర్వాత సో కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతారు. సో కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోతారు, రిపోర్ట్ చేసేస్తారు. సో రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్గ్రేడేషన్ కావాలి అనుకుంటే, అంటే సెకండ్ రౌండ్లో ఇంకా మంచి కాలేజ్ కోసం మీరు ట్రై చేయాలి అనుకుంటే, సో మీరు ఈ ఫస్ట్ రౌండ్లో కాలేజ్ దగ్గరికి జాయిన్ అయ్యేదానికి వెళ్తారు కదా. సో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజ్లో మీరు చెప్పాలి, సో మేము రౌండ్ 2లో అప్గ్రేడేషన్కి విల్లింగ్గా ఉన్నాము అని మీరు ఆ కాలేజీలో చెప్పాలి. సో అప్పుడు మీరు ఆ కాలేజీలో చెప్తే, సో మీరు మళ్ళీ రౌండ్ 2 నోటిఫికేషన్ పడినప్పుడు మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్లీ ఒక్క రూల్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీరు రౌండ్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కాలేజెస్ అనేవి చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టుకున్నారు. ఓకేనా, రౌండ్ 1 అయిపోయింది. రౌండ్ 2లో మీరు మళ్ళీ అప్గ్రేడేషన్ కావాలి అనుకున్నా, ఇప్పుడు కొద్దిమందికి సీట్ వచ్చి ఉండదు. ఓకేనా, సో రౌండ్ 2లో మళ్ళీ ట్రై చేయాలనుకుంటారు. సో మీకు మళ్ళీ రౌండ్ 2లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, ఓకేనా, సో రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా మీరు మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. రౌండ్ 1లో పెట్టిన చాయిసెస్ని కన్సిడర్ చేయరు. మీరు రౌండ్ 2లో అప్గ్రేడేషన్ కావాలనుకున్నా, రౌండ్ 2లో మీరు మళ్ళీ సీట్ కోసం ట్రై చేస్తుంటే మళ్ళీ ప్రతి ఒక్కరూ రౌండ్ 2లో ఫ్రెష్గా చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టాలి. ఓకేనా, చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రతి రౌండ్కి మీరు పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి చాయిస్ ఫిల్లింగ్కి. అన్న ఇప్పుడు మేము రౌండ్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నా రౌండ్ 2 కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అంటే అవసరం లేదు. రౌండ్ 1కి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే రౌండ్ 2కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రౌండ్ 1కి చేసుకునిందే సరిపోతుంది. అన్న మేము రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నా రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్. మీరు ఒకవేళ రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రౌండ్ 2లో మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకి ఆల్ ఇండియా కోటాలో ప్రతి రౌండ్లో రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది. సో ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాం మనం? రౌండ్ 1లో సీట్ వచ్చి ఉంటుంది, కాలేజీకి వెళ్ళింటారు, రిపోర్ట్ చేసింటారు, రౌండ్ 2లో మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళి అప్గ్రేడ్ అవుతాము అని చెప్పాలి. అప్గ్రేడ్ అవుతాము అని చెప్పిన తర్వాత రౌండ్ 2 మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే అన్న రౌండ్ 1లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 1లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, కానీ నాకు నచ్చలేదన్న, ఆ కాలేజీ నాకు అస్సలు నచ్చలేదు, నేను అసలు జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకేనా, నేను రిపోర్ట్ చెయ్యను. సో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నా అని మీరు అడగచ్చు. ఒకవేళ మీకు రౌండ్ 1లో సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏమవ్వదు. ఓకేనా, ఏమవ్వదు. మీకు రౌండ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఓకేనా, రౌండ్ 1లో మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు నెక్స్ట్ చాలామంది ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ గురించి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఫీజుకి సంబంధించి డిస్కస్ చేస్తాను. సో ఇక్కడే మీకు ఫీజుకి సంబంధించి నేను డిస్కస్ చేయాలి ఒక్కటి. సో ఫీజుకి సంబంధించి డిస్కస్ చేస్తాను వినండి. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఫీ అనేది ఎంత ఉంటుందంటే నాన్ రీఫండబుల్ ఫీ ఒకటి ఉంటుంది, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి ఉంటుంది. సో నాన్ రీఫండబుల్ ఫీ అంటే మీరు వన్స్ ఇది పే చేసిన తర్వాత మళ్ళీ మీకు వెనక్కి రాదు. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే మీరు పే చేసిన తర్వాత మళ్ళీ సో కొన్ని రూల్స్ కనుక మీరు పాటిస్తే మళ్ళీ మీ బ్యాంక్కి వెనక్కి వస్తుంది. ఓకేనా. సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాన్ రీఫండబుల్ 1000 ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది నాన్ రీఫండబుల్. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే మీరు పే చేయాలి,
కొన్ని రూల్స్ కనుక మీరు పాటిస్తే నేను చెప్తాను ఆ రూల్స్ ఏంటివో, మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తుంది సెక్యూరిటీ డిపాజిట్. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత అంటే 10,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఎంత అంటే 5,000 రూపీస్. ఓకేనా. టోటల్గా మీరు ఫ్రీ సీట్ కోసం అప్లై చేస్తుంటే ఆల్ ఇండియా కోటాకి ఒక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎంత పే చేయాలి అంటే 1,000 ఏమో నాన్ రిఫండబుల్ ఫీ, 10,000 ఏమో సెక్యూరిటీ డిపాజిట్, టోటల్గా 11,000 రూపీస్ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళు 500 రూపీస్ నాన్ రిఫండబుల్, 5,000 రీఫండబుల్. సో 5,500 మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పే చేయాలి. సో ఇది ఫ్రీ సీట్ వాళ్ళ కోసం. అలాగే కొద్దిమంది డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకుంటుంటారు, అంటే 18 lakhs నుంచి 25 lakhs పర్ ఇయర్ ఉంటుంది. సో ఇలా పేమెంట్ సీట్స్ కొంతమంది జాయిన్ అవ్వాలనుకుంటుంటారు డీమ్డ్ యూనివర్సిటీస్లో, వాళ్ళకి ఫీ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి నాన్ రీఫండబుల్ ఎంత ఉంటుందంటే 5,000 ఉంటుంది, రీఫండబుల్ 2 lakhs ఉంటుంది. సో ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీస్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు టోటల్గా ఓకేనా 5,000 ప్లస్ 2 lakhs, 2,05,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కేవలం డీమ్డ్ యూనివర్సిటీస్ 18 lakhs నుంచి 25 lakhs పర్ ఇయర్ ఇలాంటి కాలేజెస్కి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫీ అనేది పే చేయాలి. అన్న మాకు డీమ్డ్ యూనివర్సిటీస్ అవసరం లేదు, సో మేము జస్ట్ ఫ్రీ సీట్ కోసమే చూస్తున్నామంటే నేను ఈ చెప్పాను కదా 11,000 అన్రిజర్వ్ వాళ్ళకి అట్లా, సో ఓబీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 5,500 మీరు ఇది పే చేస్తే చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడికి వద్దాం ఇప్పుడు. సో మనం ఎక్కడ ఆగిపోయాము, రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ నచ్చలేదు, సో కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు, సో నాట్ రిపోర్టెడ్. సో వీళ్ళేంటంటే మీకు సెక్యూరిటీ డిపాజిట్ పోదు, మీరు కట్టిన 10,000 రూపీస్ ఉంటుంది కదా మీకు పోదు. ఎందుకంటే మనకి రౌండ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. మీరు కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా కూడా మీ యొక్క అమౌంట్ అనేది ఏం పోదు. అన్న అమౌంట్ పోదు సరే, మళ్ళీ మేము రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతామా అని అడుగుతారు. ఎస్, మీరు రౌండ్ 2కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ రౌండ్లో మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది, సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు సెక్యూరిటీ డిపాజిట్ పోదు, అలాగే మీరు సెకండ్ రౌండ్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఫస్ట్ రౌండ్లో చేసుకున్న రిజిస్ట్రేషన్తోనే సెకండ్ రౌండ్లో చాయిస్ ఫిల్లింగ్ పెడితే చాలు. ఇది అన్న మాకు రౌండ్ 1లో అసలు సీటే రాలేదన్న, మా పరిస్థితి ఏంటంటే మీరు రౌండ్ 2లో సో మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఒకవేళ రౌండ్ 1లో మీరు చేసుకొని ఉంటే సో మీరు రౌండ్ 2లో చాయిస్ ఫిల్లింగ్ అనేది మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ రౌండ్ 2 కౌన్సిలింగ్. సో ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి అందరికీ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ రౌండ్ 2లో ఆల్రెడీ రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, మీకు సీట్ వచ్చినా ఓకేనా, సీట్ రాకపోయినా, సో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా సో మీరు మళ్ళీ రౌండ్ 2కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు రౌండ్ 1లో చేసుకున్న రిజిస్ట్రేషన్ అనేది సరిపోతుంది. రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, అసలు రౌండ్ 1లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే రౌండ్ 2లో సో అలాంటి వాళ్ళకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో అందరూ మళ్ళీ రౌండ్ 1లో పెట్టిన వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ గురించి చెప్పాను కదా, మళ్ళీ ఫ్రెష్గా చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టాలి. నెక్స్ట్ రౌండ్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. రౌండ్ 2లో సీట్ వచ్చింది, మీకు సీట్ వచ్చింది. సో కాలేజ్ అనేది ఫస్ట్ రౌండ్ 1లో ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది, సో ఏ అనే కాలేజ్ వచ్చింది. రౌండ్ 2లో మీకు బి అనే కాలేజీకి మారింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ ఏ అనే కాలేజీకి వెళ్ళి రిలీవ్ అవ్వాలి. ఓకేనా. సో ఏ అనే కాలేజీకి వెళ్ళి రిలీవ్ అయ్యి బి అనే కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏ అనే కాలేజ్లో మీరు ఏ అనే కాలేజ్ నుంచి బి అనే కాలేజ్కి అప్గ్రేడ్ అయ్యింది కాబట్టి ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి పోయి మీరు రిలీవ్ అయ్యి సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చేయాలి. ఇది అప్గ్రేడేషన్ వాళ్ళ కోసం. ఓకేనా. అన్న ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ వచ్చింది, సెకండ్ రౌండ్లో ఇంకో కాలేజ్ వచ్చింది, ఓకే నువ్వు చెప్పినట్టు కొత్త కాలేజీలోకి వచ్చి జాయిన్ అయిపోయినాము, మళ్ళీ మేము థర్డ్ రౌండ్లో ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేయొచ్చా అంటే ఎస్. సో మీరు మళ్ళీ థర్డ్ రౌండ్లో ఇంకా బెస్ట్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. సో మీరేం చేయాలి, రౌండ్ 2లో వచ్చిన కాలేజ్లో మేము అప్గ్రేడేషన్కి వెళ్తున్నాము అని సో వాళ్ళకి విల్లింగ్నెస్ చెప్పాలి. మేము అప్గ్రేడేషన్కి వెళ్తాము, రౌండ్ 3లో ఇంకా మంచి కాలేజ్ వస్తే జాయిన్ అవుతాము అని రౌండ్ 2లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి చెప్పాలి. ఓకే. సో ఇది
అప్గ్రేడేషన్ వాళ్ళ కోసం. అన్న రౌండ్ 2లోనే ఫ్రెష్గా సీట్ వచ్చింది, ఓకేనా, రౌండ్ 2లోనే ఫ్రెష్గా సీట్ వచ్చింది. నెక్స్ట్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేశారు, ఓకేనా, కాలేజ్ నచ్చింది, కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యారు. సో మీరు కూడా రౌండ్ 3లో ఇంకా మంచి కాలేజ్ కోసం ఎదురు చూస్తుంటే మీరు అప్గ్రేడేషన్ కోసం విల్లింగ్నెస్ తెలపాలి. సో మీరు అప్పుడు నెక్స్ట్ థర్డ్ రౌండ్లో కూడా సో మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. థర్డ్ రౌండ్లో మంచి కాలేజీలో వస్తే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అన్న రౌండ్ 2లో కాలేజ్ వచ్చింది కానీ నాకు కాలేజ్ నచ్చలేదన్నా, నాకు కాలేజ్ నచ్చలేదు, నేను రౌండ్ 2లో వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వను అని మీరు అంటే, ఓకేనా, అని మీరు అంటే సో మీకు ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 కట్టింటారు కదా, అది పోతుంది. గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ డిపాజిట్ ఎవరికి పోతుంది అంటే రౌండ్ 2 నుంచి, రౌండ్ 2లో మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే, లేకపోతే రౌండ్ 2 తర్వాత రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ రౌండ్, ఈ రౌండ్ 2 రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ రౌండ్, ఈ 3 రౌండ్స్లో మీకు సీటు వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది. సో 10,000 కానీ డీమ్డ్ యూనివర్సిటీస్కి 2 lakhs కానీ పోతుంది. మాకు సీట్ వచ్చిందన్నా మేము కాలేజీలో జాయిన్ అయిపోయాము, సో మీరు కనుక కాలేజీలో సీట్ వచ్చిన కాలేజీలో జాయిన్ అయిపోతే మీకేం సెక్యూరిటీ డిపాజిట్ పోదు, ఓకేనా. సో మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ ఏం పోదు, సీట్ వచ్చి జాయిన్ అవ్వని వాళ్ళకి మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. అన్న మాకు అసలు రౌండ్ 1లో రౌండ్ 2లో సీటే రాలేదు, రౌండ్ 3లో స్ట్రే వేకెన్సీ రౌండ్లో మాకు సీటే రాలేదు, సీటు అసలు రాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీ బ్యాంకుకి సెక్యూరిటీ డిపాజిట్ అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో ఈ రౌండ్ 1 నుంచి, ఇప్పుడు రౌండ్ 1 నుంచి రౌండ్ 2, సో ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్ 1లో ఒకరికి సీట్ వచ్చి ఉంటుంది, సో ఇతను జాయిన్ అయిపోయి ఉంటాడు. సో రౌండ్ 2 కోసం అప్గ్రేడేషన్ అనేది పెట్టుకుని ఉంటాడు. సో ఇప్పుడు ఎవరైతే రౌండ్ 1లో వచ్చిన కాలేజీలో రిపోర్ట్ అయిపోయి రౌండ్ 2కి అప్గ్రేడేషన్ అనేది పెట్టుకుని ఉంటారో మీరు జాగ్రత్తగా వినండి. అంటే మీకు కాలేజ్ నచ్చి రౌండ్ 1లో జాయిన్ అయిపోయారు కానీ అప్గ్రేడేషన్కి పెట్టుకున్నారు రౌండ్ 2 కోసం. అయితే ఈ రౌండ్ 1కి రౌండ్ 2కి మధ్యలో ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. సో మీరు రౌండ్ 1లో సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోతే ఏం అవ్వదు, సీటు వచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్గ్రేడేషన్ అనేది పెట్టుకున్న తర్వాత మధ్యలో మీకు ఒక థింకింగ్ వస్తుంది, సో నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను వేరే కాలేజీలో జాయిన్ అవుతాను అన్న క్యాండిడేట్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది ఒకటి ఇస్తారు. ఈ ఎగ్జిట్ డేట్ లోపు మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. మీరు వన్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు కాలేజ్ నచ్చకపోతే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవడానికి వీళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అని. ఆ డేట్ లోపు మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకేం అవ్వదు, ఆ డేట్ తర్వాత మీరు ఇంకా క్యాన్సిల్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ డేట్ తర్వాత మీరు మళ్ళీ క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే 20 lakhs పెనాల్టీ, 2 lakhs కాదు 20 lakhs పెనాల్టీ కట్టాలి మీరు, ఎంబీబీఎస్ అయినా సరే బీడీఎస్ అయినా సరే. సో ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఎక్కడున్నాం, రౌండ్ 2 దగ్గర ఉన్నాం. సో రౌండ్ 2లో సో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారు. సో వాళ్ళకి చెప్పుకున్నాను సీట్ వచ్చింది అయినా కూడా జాయిన్ అవ్వలేదు, సో నాట్ రిపోర్టెడ్. సో ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్కి సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది. సో అన్న సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది సరే, నెక్స్ట్ నేను రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతానా అంటే ఎస్, సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా కూడా రౌండ్ 2లో మీ సెక్యూరిటీ కట్టిన 10,000 రూపీస్ పోతుంది, కానీ రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే మీరు ఈవెన్ దో రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మీరు సీట్ వచ్చినా జాయిన్ అవ్వలేదు కాబట్టి రౌండ్ 3కి మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ చేసుకోవాలి, ఓకేనా. సో రౌండ్ 1లో ఇలా ఫ్రీ ఎగ్జిట్ డేట్ ముందు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, అలాగే రౌండ్ 2లో సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వని వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ మీరు 10,000 సెక్యూరిటీ డిపాజిట్ 1,000 అలా కట్టాలి, ఓకేనా, క్యాస్ట్ ప్రకారం. అలా కడితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. ఇది రూల్. అన్న మాకు రౌండ్ 1లో సీట్ రాలేదు,
రౌండ్ 2లో సీట్ రాలేదు. సో నేను రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, రౌండ్ 2కి ఎలిజిబుల్ అయ్యాను. మరి రౌండ్ 3కి కూడా ఎలిజిబుల్ అయ్యానంటే సో మీరు రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రౌండ్ 1లో సీట్ రాకపోతే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, చాయిస్ ఫిల్లింగ్ చేస్తే చాలు. రౌండ్ 2లో సీట్ రాలేదు, సో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఒకవేళ అన్న నేను రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేయలేదు, రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ చేయలేదు, నేను రౌండ్ 3కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్, రౌండ్ 3లో కూడా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అన్న రౌండ్ 3లో సీట్ వచ్చింది. ఓకేనా? సో సీట్ వచ్చింది. సో ఇప్పుడు రౌండ్ 1లో ఏ అనే కాలేజీలో వచ్చింది, రౌండ్ 2లో బి అనే కాలేజీలో వచ్చింది, రౌండ్ 3లో సి అనే కాలేజీలో వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, బి కాలేజీలో జాయిన్ అయి ఉంటారు కదా, ఇక్కడ ఫస్ట్ రిలీవ్ అయ్యి రౌండ్ 3లో వచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేయాలి, ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. ఓకేనా? అన్న నేను మళ్ళీ ట్రై చేసుకోవచ్చా ఇంకా బెటర్ కాలేజ్ కోసం అంటే నో. మీకు రౌండ్ 3లో ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్ ఫైనల్, ఆ కాలేజ్ అన్నది ఫైనల్. ఇంకా మీకు అప్గ్రేడేషన్ అనేది ఉండదు. రౌండ్ 3 నుంచి స్టే వేకెన్సీ రౌండ్కి అప్గ్రేడేషన్ అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. రౌండ్ 3 వరకు మాత్రమే మనకి అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. అంటే మంచి కాలేజ్ వస్తే మీరు ట్రై చేసుకోవచ్చు. రౌండ్ 3లో మీకు కాలేజ్ వచ్చిందంటే అది ఇంకా ఫైనల్. ఓకేనా? సో ఈ పాయింట్ క్లారిటీ. అన్న రౌండ్ 3లో ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, కొత్తగా వచ్చిన కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయిపోవాలి. ఓకేనా? మీరు అన్న రౌండ్ 3లో నాకు ఫ్రెష్గా నాకు సీట్ వచ్చింది, సీట్ వచ్చినా కూడా నేను జాయిన్ అవ్వలేదు, మరి నా పరిస్థితి ఏంటంటే సో మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది. సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది. దానితో పాటు ఏంటంటే అన్న మరి నెక్స్ట్ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్కి నేను ఎలిజిబుల్ అవుతానా అంటే నో, స్టే వేకెన్సీ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి. సో రౌండ్ 3లో మీకు సీట్ వస్తే జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. అలాగే నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్కి కూడా మీరు ఇంకా ఎలిజిబుల్ అవ్వరు. తర్వాత జరిగే సబ్సిక్వెంట్ రౌండ్స్కి కూడా మీరు ఇంకా ఎలిజిబుల్ అవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ ఎవరి కోసం? ఓకేనా? సో స్టే వేకెన్సీ రౌండ్కి ఒకసారి మీకు చూపిస్తాను కదా, చూడండి. ఇఫ్ రౌండ్ 3లో సీట్ వచ్చినా కూడా సో మీరు జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. అలాగే ఫర్దర్ రౌండ్స్కి కూడా మీరు ఎలిజిబుల్ అవ్వరు. స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. ఓకేనా? ఫ్రెష్ రిజిస్ట్రేషన్ షెల్ బి డన్ ఫర్ ఫైనల్ స్టే వేకెన్సీ రౌండ్. ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సిందే. అండ్ సో ఎవరైతే ఓకేనా స్టేట్లో జాయిన్ అయిపోయి ఉంటారో, ఈ పార్టీకి స్టేట్లో కూడా కొద్దిమంది జాయిన్ అయ్యి ఉంటారు కదా, సో ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారో, ఓకేనా, కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో మీకు సీటు వచ్చింటే చాలు, మీరు జాయిన్ అయ్యారా జాయిన్ అవ్వలేదా అనేది అసలు కాదు. మీకు ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చింటే మీరు ఇంకా స్టే వేకెన్సీ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఇంకా స్టే వేకెన్సీ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీకు స్టేట్లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటే సో మీరు ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. సో ఇప్పటి వరకు స్టే వేకెన్సీ రౌండ్ జరిగే వరకు ఎవరికైతే సీటు వచ్చిండదో వాళ్ళు ఈ ఫైనల్ స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? అలాటెడ్ లిస్ట్లో మీ పేరు అనేది ఉండకూడదు. ఓకేనా? ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ హ్యాస్ హిజ్ నేమ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ అలాటెడ్ స్టూడెంట్స్ ఇన్ ద సెంటర్ ఆర్ స్టేట్ దెన్ సచ్ క్యాండిడేట్స్ షెల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఆల్ ఇండియా స్టే వేకెన్సీ రౌండ్. ఓకేనా? డీమ్డ్ కోటాకి ఫ్రీ సీట్స్కి స్టే వేకెన్సీ రౌండ్ జరుగుతుంది. సో స్టే వేకెన్సీ రౌండ్కి మీరు ఆల్రెడీ రౌండ్ 1కి రౌండ్ 2కి రౌండ్ 3కి సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసినా కూడా స్టే వేకెన్సీ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఒకవేళ నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తే, స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, కంపల్సరీ జాయిన్ అవ్వాలి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో చూస్తున్నారు కదా మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది. ఓకేనా? అలాగే మీరు 1 ఇయర్ డీబార్ చేస్తారు. 1 ఇయర్ మీకు నీట్ ఎగ్జామ్ రాయకుండా ఫర్దర్గా మిమ్మల్ని డీబార్ చేస్తారు.
ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో స్ట్రే వేకెన్సీ రౌండ్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు, మీరు కాలేజెస్ అనేవి ఆర్డర్లో పెట్టుకునేటప్పుడు మీకు సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకున్న కాలేజెస్ని మాత్రమే పెట్టుకోండి. ఆ కాలేజెస్లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే సో మీరు ఇంకా అసలు ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? అసలు నెక్స్ట్ ఇయర్ నీట్ రాయడానికి కూడా మిమ్మల్ని డీబార్ చేస్తారు. స్టేట్లో కూడా మీరు ఇంకా సీట్ తీసుకోలేరు, అలా డీబార్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది టోటల్గా మీకు ఒకవేళ ఆ స్ట్రే వేకెన్సీ రౌండ్లో కూడా సీట్ రాకపోతే సో మీ ఫీజు అనేది మీకు వెనక్కి వచ్చేస్తుంది, సెక్యూరిటీ డిపాజిట్. అయితే సెక్యూరిటీ డిపాజిట్కి సంబంధించి ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీ డిపాజిట్ ఏంటంటే సో ఏ బ్యాంకు నుంచి అయితే మీరు పే చేస్తారో ఆ బ్యాంకుకే పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నెట్ సెంటర్కి వెళ్తారు. నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సో నెట్ సెంటర్లో ఏం చేస్తాడు, ఆ నెట్ సెంటర్ అతను మనీ పే చేస్తాడు వాని యొక్క బ్యాంక్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అనేది మళ్ళీ మనకి ఎప్పుడు పడుతుంది, మొత్తం రిజిస్ట్రేషన్ అంతా అయిపోయి కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత సో మనకి నోటిఫికేషన్ ఇస్తారు, అప్పుడు వెనక్కి పడుతుంది. ఆ టైంకి మీకు అసలు గుర్తుండదు ఈ అమౌంట్ అనేది ఒకటి పే చేశాము అనేది మీకు గుర్తుండదు. సో అది ఆటోమేటిక్గా నెట్ సెంటర్ వానికి వాడు బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేశాడు కాబట్టి వాడికే వెళ్తుంది, మీకు రాదు. సో చాలామంది అడుగుతుంటారు, అన్న నా సెక్యూరిటీ డిపాజిట్ రాలేదన్నా, నేను పే చేశాను నాకేం సీట్ రాలేదు అని చాలామంది అడుగుతుంటారు. మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేయండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసేటప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో అప్లై చేస్తున్నా లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసినా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇచ్చి మీ బ్యాంకు నుంచి పే చేయండి. సో మీకు మళ్ళీ వెనక్కి పడుతుంది అమౌంట్. ఓకేనా? సో ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం టోటల్గా 4 రౌండ్స్కి సంబంధించి సో మీ అందరికీ ఇన్ డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో నా కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ గైడెన్స్ మీకు కావాలనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.